ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలతో శీతల వాతావరణం ఏర్పడుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక మరోవైపు ఉత్తరాది నుంచి శీతల గాలులతో జిల్లాలో కశ్మీర్ వాతావరణం తలపిస్తుంది. వింటర్లో ఊటీ, లంబసింగి, కశ్మీర్ వాతావరణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోటీ పడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికాలం సాధారణంగా 32 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల వరకు రికార్డవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలో 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులున్నాయి. ఈసారి అక్టోబర్ చివరి వారం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నెల 15న 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికాలం వచ్చిందంటే విపరీతమైన వణుకులు మొదలైతాయి ఇక్కడ. ఎందుకంటే కాశ్మీరంలో ఎంత చలి అయితే ఉంటుందో మన ఉత్తర తెలంగాణలో కూడా అంతే చలి ఉంటుంది. దీన్ని ఉత్తర కాశ్మీరం అని కూడా అంటారు. ఎందుకంటే కాశ్మీర్లో చల్లగాలులు ఏ రకంగా వచ్చి మనుషులందరూ కూడా బయటకు రాకుండా చేస్తాయో ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా అట్లాంటి వాతావరణం మనకు మాఘమాసము మధ్యలో పుష్యమాసంలో విపరీతంగా ఉంటుంది. పుష్యమాసం ప్రారంభమైంది. దీన్ని ఇప్పలి ధర కూడా అంటారు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో చూసినట్లయితే పూర్తిగా దట్టమైన పొగలు గమ్ముకొని అసలు రాకపోకలే కాదు ఒకరికొకరు కూడా కనిపించినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంటుంది. ఈ వాతావరణాన్ని మరి చాలా ఎంజాయ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంటుంది మిత్రులారా. అందుకంటే పర్యాటకులు కూడా చాలామంది ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాని మరి పర్యాటక కేంద్రంగా కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జలపాతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా అభివృద్ధి చేస్తే మరి పర్యాటక కేంద్రం కూడా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుందని. హైవే ప్రాంతం గుండా వెళ్ళినట్లయితే మరి చక్కటి వాతావరణం ఆదిలాబాద్ మరి ఉమ్మడి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వాతావరణానికి అలవాటు పడి చాలా ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. 6 రోజుల పాటు 6.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. గత 4 రోజులుగా 12.8 నుంచి 15.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 29 నుంచి 31 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో పొగమంచు కప్పేస్తోంది. గత 3 రోజులుగా జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 44 నేషనల్ హైవేపై పొగమంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలు నమోదు కావడంతో వాతావరణం మళ్లీ మారుతోంది. 30 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయట రాష్ట్రాల్లో ఉన్న లాంబసాంగి కానీ ఊటీ కానీ ప్రదేశాల్లో ఏ విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయో అలా మన ఆదిలాబాద్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి పర్యాటకులు వచ్చి వీక్షించేలాగా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు ఇక్కడ ఆదిలాబాద్ మన తలమడుగు మండలం కోసాయిలో వెళ్ళినట్లయితే అక్కడ నిజంగా ఊటీని మరపించేలాగా వాతావరణం ఉంటుంది. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. సో ఇది ఉత్తర భారతం నుండి వీస్తున్నటువంటి చలిగాలు తర్వాత ఆదిలాబాద్ యొక్క ఈ భౌగోళిక పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల పెరుగుతున్నటువంటి చలి తీవ్రత ఇది రానున్నటువంటి కాలంలో మరి ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం. గ్లోబల్ వార్మింగ్ ఒకటి, భౌగోళికంగా అడవుల విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉండే ఇప్పుడు తగ్గిపోయింది. ఇది కూడా కొంత ఈ చలికి కారణం అవుతూ ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 15 ఏళ్లుగా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 86,000 చదరపు మీటర్లలో 33% అడవులు విస్తరించాయి. సముద్ర మట్టానికి 1,092 అడుగుల ఎత్తులో ఆదిలాబాద్ జిల్లా ఉండడంతో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. ఎండాకాలంలో అకాల వర్షాలు, చలికాలంలో పొగమంచుతో పంటల దిగుబడుల మీద ఎఫెక్ట్ పడుతోంది. వానాకాలంలో వర్షాల ఆలస్యంతో విత్తనాలు 2-3 సార్లు నాటడంతో అనావృష్టి ఏర్పడుతోంది. వానాకాలం చివర్లో విపరీతమైన వానలతో అతివృష్టి వల్ల తీవ్రంగా నష్టం జరుగుతోంది.